హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఫ్యామిలీ. వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. నెక్స్ట్ డే అయితే మేము గుంటూరు టు విజయవాడ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మా ఇంటికి వెళ్తాము, అమ్మ వాళ్ళ ఇంటికి. సో దీనికోసం ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి కదా. సో అందుకని నేనైతే పిల్లల బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను. పిల్లలకైతే పిన్ 1, పిన్ 2 ఇవైతే సపరేట్ పెట్టేస్తే మా బ్యాగ్లో వాళ్ళు పెట్టేసుకుంటారంట. సో సాకేత్తం ఇంకా పెట్టాలి, మా ఆయన్ని నాది కూడా పెట్టుకోవాలి. ఇలా వీడియో ఆన్ చేసి మాట్లాడడం అయితే ఫస్ట్ టైము. ఎవరైనా మన వీడియో చూస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఆయన అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట. నేనైతే సాకేతం తీసుకొని రావడానికి వెళ్ళాలి. మంచిగాడు అబ్బో రెచ్చిపోతాడు, క్యూట్ బాయ్. జాలేలు మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్. పిల్లల్ని అయితే ఇంట్లో అయితే వదిలిపెట్టి వెళ్ళాను వాళ్ళిద్దరిని. బట్ తప్పలేదు, చూసుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళారు. సో సాకేత్ని తీసుకురావాలి. ఎంతోసేపు ఏం కాదు, ఒక హాఫ్ అన్ అవరే అనమాట. సాకేత్ని వెళ్ళి తీసుకొని వచ్చేసాను. నేనైతే ఇంట్లో అయితే ఇంకో మొబైల్ ఉంది, ఆ మొబైల్ పిల్లల దగ్గర ఇచ్చేసి వెళ్ళాను. స్కూల్ దగ్గర రీచ్ అవ్వగానే నేనైతే కాల్ చేశాను పిల్లలకి, ఏం చేస్తున్నారు ఏంటని. కానీ తప్పదు, వెళ్ళాల్సి అయితే ఉంది. ఇంక నేనైతే స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. మా సాకేత్ శ్రీ చైతన్య చదువుతున్నారు అనమాట. చాలా లేట్ అయిపోయింది, స్కూల్లో పిల్లలందరూ వెళ్ళిపోయారు. నేనైతే లేట్గా వచ్చాను మా సాకేత్ కోసం. ఇంకా తీసుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. అసలు ఎంత సిగ్గు మా సాకేత్కి, కెమెరాకి వెళ్ళి చూడమంటే చాలా సిగ్గుపడిపోతాడు. ఆడపిల్లలైతే సూపర్ ఫాస్ట్ అనమాట. కెమెరా ఆన్ చేయగానే హాయ్ హలో అని చెప్తారు. కానీ సాకేత్ అలా కాదు, చాలా స్లో అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసాం. పిల్లల్ని ఇద్దరిని లో నుంచి లాక్ చేసి వెళ్ళాను. మా మంజుని అయితే ఇట్లా బయట కట్టేశాను. ఎందుకంటే చెప్పలేం కదా, పెట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అటాక్ చేస్తే. సో సేఫ్ కాదని చెప్పేసి ఇట్లయితే బయట కట్టేసి వెళ్ళాను. నేనైతే ఎప్పుడు కట్టేము, ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి అంతే వాడిని కట్టేస్తాము. ఇంక ఇట్లా ఫ్రీ బర్డ్గా తిరుగుతాడు అనమాట. సారీ, ఫ్రీ బర్డ్ కాదు, ఫ్రీ డాగ్. లే పిల్లల లగేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా బట్టలు పెట్టేసుకోవాలి. ఇవి వచ్చి నా బట్టలు అనమాట, నా బట్టలు. ఇది వచ్చేసి మా హస్బెండ్వి. ఇవైతే ఇప్పుడు నీకు ప్యాక్ చేసుకోవాలి లగేజ్ బ్యాగ్లో. పిల్లలు ఎవరి వాళ్ళ బ్యాగ్లో పెట్టేసుకున్నారు. ఊరెళ్ళడం అంటే పెద్ద టాస్క్ ఏంటంటే లగేజ్ బ్యాగ్స్ చదువుకోవటం. మళ్ళీ వచ్చాక అంతకంటే ఎక్కువ ఉంటుంది. బా ఎందుకు అండి ఇసిగిస్తున్నారు? మంజుగాడు లేవే, మంజుగాడు. ఇప్పుడు వచ్చేసి టైం 5 o'clock అయింది. మా అయింది నాది బట్టలు సర్దుకోవాలి కాబట్టి కొంచెం అయితే కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ లగేజ్ అంతా సదిరేసి ఇంకెక్కడికి సదిరి పెట్టేసుకుంటే నైట్ డిన్నర్ చేసేసి పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోవచ్చు అనమాట. బాయ్. కాఫీ అలవాటు పెద్దగా లేదు, ఇప్పుడన్నా మార్నింగ్ తాగుతాను. ఈవినింగ్ టైం మా హస్బెండ్ నేను ఎప్పుడన్నా ఒకసారి నేను తాగుతాను. మా ఆయన అయితే కంపల్సరీ ఈవినింగ్ డైలీ తాగుతారు. బ్రూ అయితే కాఫీ కలుపుకుంటున్నాను నేను.
వదులు వదులు మంజు వదులు రేయ్ రేయ్ పద అంతా వాళ్ళు రాలిపోద్ది ఇది లగేజ్ బ్యాగ్లు అయితే పైన ఉన్నాయి తీయాలి ఎప్పుడు పెట్టాలి కానీ అది ఆట అందిద్ది అది పడవ కదా చిన్న బ్యాగ్ ఉందా అది వద్దులే వద్దులేదు వచ్చిందిలే చిన్న చేసి వచ్చింది వచ్చేసా లగేజ్ సైలెంట్ ఉండాలి అన్నయ్య నేను హెల్ప్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ వద్దు గో బ్యాక్ ఐ సెడ్ గో జషిత ప్లీజ్ మమ్మీ ఐ No. ప్లీజ్ ఆయన జరుగు వద్దు ప్లీజ్ నేను ఇస్తా అంతే గమ్ముగొండు నేను కనపట్లేదు చేసి జరుగు చేసి వీడియో తీసుకుంటుంది చూసాక సాంగ్స్ అయిపోయి ఎందుకు ఇప్పుడు తీయే కట్టేసావు ఇంకా అవని గమ్ముగొండు అన్నయ్య గమ్ముగొండు హీరో తీస్తున్నా ఈ చీర ఎవరు పెడతారమ్మా ఇది ఇది చీర కాదు ఇది ఇస్త్రీ చేయాలి ఓకే అయిపోయిందా వీడియో అయిపోయింది లగేజ్ అయితే అందరికీ సదిరేసుకున్నాను ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఎక్కడదక్కడ ఉంది అసలు మామూలుగా లేదు ఒక 1 అవర్ అయినా పడుతుంది హే లగేజ్ బ్యాగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగ్ అనమాట ఇప్పుడు కానీ టైం వచ్చేసి 6:59 అయింది ఇప్పుడు వచ్చి హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఎక్కడదక్కడ ఉన్నాయి అసలు మళ్ళీ మార్నింగ్ అయితే పులిహోర అయితే చేస్తున్నా సో ఈ మధ్య బయట ఫుడ్ కూడా ఏం బాగోట్లే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే తిన్నాం అసలు బాగాలేదు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నా రేపు మధ్యాహ్నం లంచ్కి టైం వచ్చేసి 10 అయింది పిల్లలైతే పడుకున్నారు ఇప్పుడే 10 అయింది ఎగ్జాక్ట్గా పిల్లలందరూ పడుకోబెట్టేసి అరుణాచల శివ సాంగ్ పెట్టుకొని పడుకుంటారనమాట అది పెట్టుకున్నాను ఇలా పడుకున్నారు ఇంకా నేనైతే ఇదంతా ప్రిపేర్ చేసేసి పడుకోవాలి ఓకే బాయ్ బాయ్ ఫైనల్గా పులిహోర అయితే చేసేసాను నేను ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను పులిహోర పులిహోర ఓకే సో ఇంకా ఇల్లంతా చదువుకొని ఇంకా పడుకోవాలి పడుకునే వాటికి 11 అయింది మేబీ రేపటి మార్నింగ్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ చూడండి నా కోసం ఏదో చూస్తున్నాను గిన్నెలు చదువుకోవాలి నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఊరంటే అసలు అడావిడి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా సో సర్దుకోవడానికి టైం సరిపోయింది బాయ్ బాయ్
ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకెళ్ళి నేను పడుకోవాలి. మా ఆయన ఏదో కార్ది కొంచెం రిపేర్ ఉందని చెప్తే వెళ్ళారు, ఆయన చూపించుకొని వాటికి. టైం వచ్చేసి 10-11 అవుతుంది. 10-11 అవుతుంది. నేను వచ్చేసరికి లేట్ అయిద్దట. సో నన్ను అయితే పడుకోమన్నారు. అందరికీ గుడ్ నైట్. బాయ్ బాయ్ మంచిగాడు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. టేక్ కేర్.